దాకా ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయినా కేసీఆర్ గారు మీరు చూస్తే ఆయన సంపద పెంచిండు, పేదలకు పంచిండు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచిండు, అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపాడు. ఈ విషయాలు మేం చెప్తలేము, అవి కూడా ఆర్బీఐ నివేదికలో ఉన్నాయి. తెలంగాణ రాకముందు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటిది కళ్ళకు కట్టేటట్టుగా ఆర్బీఐ వివరించింది. ఉదాహరణ చూస్తే జిఎస్డిపి 2013-14లో 4,30,000 కోట్లున్న జిఎస్డిపి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 15 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 4,30,000 ఎక్కడ, 15 లక్షల కోట్లు ఎక్కడ, అంటే 249% జిఎస్డిపి పెరుగుదల సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తలసరి ఆదాయం 2014-15లో 1,03,889 ఉంటే 2023-24 నాటికి 3,56,564 రూపాయలకు తలసరి ఆదాయం పెరిగింది. అంటే తలసరి ఆదాయంలో మా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 243% వృద్ధి రేటును మేము సాధించాం. 243% గ్రోత్ రేట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2014-15లో 11,583 కోట్లుంటే 2023-24 నాటికి 78,611 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేయడం జరిగింది. అంటే భవిష్యత్తు కోసం కట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్. ఇందులో 578% పెరుగుదల. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 578% గ్రోత్ రేట్ మేము సాధించాం. స్థాపిత విద్యుత్ సామర్థ్యం రాష్ట్రం వచ్చినాడు 9,470 మెగావాట్లుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 19,519 మెగావాట్లు, అంటే 106% వృద్ధి రేటు సాధించాం. అంటే మీరు 66 ఏళ్లలో ఎంత సాధించిందో 10 ఏళ్లలో మేము అంతకంటే ఎక్కువ విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని మేము పెంచాం. తలసరి విద్యుత్ వినియోగం 1,151 యూనిట్లున్న తలసరి విద్యుత్ వినియోగం 10 ఏళ్లలో 2,398 యూనిట్లకు పెంచాం. అంటే 108% గ్రోత్ రేట్ వచ్చింది. సాగునీటి సదుపాయం 2014-15లో 78 లక్షల ఎకరాలుంటే 2023-24 నాటికి 1,60,00,000 ఎకరాలకు సాగునీటి సామర్థ్యం పెరిగింది. 82 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును మా ప్రభుత్వం సాధించింది. స్థిరీకరణ కావచ్చు, కొత్త ఆయకట్టు, మొత్తంగా 78 లక్షల నుంచి 1,60,00,000 ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. అంటే 105% సాగునీటి ఆయకట్టును పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సాగు విస్తీర్ణం 1,55,00,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణాన్ని 2,29,00,000కు పెంచాం. 10 ఏళ్ల పాలనలో 2,29,00,000కు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇది 47% వృద్ధి రేటు. ధాన్యం ఉత్పత్తి 2013-14లో 91 లక్షల మెట్రిక్ టన్నులుంటే 2023-24 నాటికి అది 2 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 119% ధాన్యం ఉత్పత్తి పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది, నేను చెప్పట్లేదు. ఇట్లా నిరుద్యోగంలో కూడా 94% నుంచి 73% తగ్గింది. వైద్యంపై ప్రభుత్వ ఖర్చు 2,650 కోట్ల నుంచి 7,303 కోట్లకు పెంచాం. అంటే 175% పేదల వైద్యం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టింది. అదేవిధంగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అప్పుడు చాలా ఎక్కువ ఉండే. ప్రతి 1,00,000 మందికి 35 మంది చనిపోయేవాళ్ళు నవజాత శిశువులు. దాన్ని 21కి తగ్గించాం, న్యూ బార్న్ బేబీస్. మాంసం ఉత్పత్తి 2014-15లో 5 లక్షల టన్నులుంటే 2022-23కు 10 లక్షల టన్నులు, డబుల్ అయింది. 10 లక్షల టన్ను డబుల్ చేసినాం 10 ఏళ్లలో. అంటే 66 ఏళ్లలో మీరు ఎంత చేసినరో 10 ఏళ్లలో అంతకు డబుల్ చేసి చూపించింది కేసీఆర్ పాలన. రోడ్ల పొడవు 2014-15లో 92,000 కిలోమీటర్లుంటే 2023-24 నాటికి
1,40,000 కిలోమీటర్లకు పెరిగింది. అంటే 52% రోడ్ల సౌకర్యం పెరిగింది. కొత్త రోడ్లు వేశాం. ఫారెస్ట్ అటవీ విస్తీర్ణం 2014-15లో 80,000 హెక్టార్లుంటే 2022-23 నాటికి 2,94,000 హెక్టార్లు, అంటే 266% పెరిగింది. సంపద పెంచిండు కేసీఆర్, సంపద పంచిండు కేసీఆర్, పేదలకు పంచిండు కేసీఆర్. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సమకూర్చింది. అది ఎక్కడ చెప్తలేరు. ఇవాళ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, గంధమల్ల, బస్వాపూర్, ఇవన్నీ ఇన్ని రిజర్వాయర్లు, పాలమూరు ఎత్తిపోతల పథకం, 4,000 కోట్లు ఖర్చు పెట్టి మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసింది చెప్పరు. పాలమూరులో కట్టిన రిజర్వాయర్లు చెప్పరు. కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్ల గురించి చెప్పరు. మిషన్ భగీరథ కింద లక్షల ట్యాంకులు కట్టి లక్షల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండ్రే, దాని గురించి ఎక్కడ ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు. దేవాదులలో ఎన్నో పనులు 6,000 కోట్లు ఖర్చు పెట్టి లక్షల ఎకరాలకు వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు కింద నీళ్లు ఇచ్చాం. సమ్మక్క సాగర్ బ్యారేజ్ 2,000 కోట్లతో కట్టి ఇలా 365 రోజులు వరంగల్ జిల్లాకు దేవాదుల ద్వారా నీళ్లిచ్చేటట్టు కేసీఆర్ గారు చేసిండ్రు. ఆ సమ్మక్క సాగర్ బ్యారేజ్ గురించి ఎక్కడ మాట్లాడరు. మహబూబ్ నగర్లో మన తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం, ఖమ్మంలో భక్తరామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం. ఇట్లా ఎన్నో అసెట్స్ క్రియేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు కూర్చుంటున్న సెక్రటరియట్ కట్టింది బీఆర్ఎస్ఏ. సెక్రటరియట్ పక్కన బ్రహ్మాండంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టింది బీఆర్ఎస్ఏ. దాని గురించి ఎక్కడ మాట్లాడాడు. కల్పించిన ఆస్తుల గురించి, పెరిగిన ఉత్పత్తుల గురించి, లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి, పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. లేని అప్పులను 7 లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడతా ఉన్నారు. ఎందుకు? తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ హామీలు అమలు చేయాలని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఇలా దేవాలయాలు, యాదాద్రి దేవాలయం అద్భుతమైన సంపద కదా. 2,800 కోట్ల రూపాయలు దేవాలయాల మీద కేసీఆర్ గారు ఖర్చు పెట్టారు. రైతు బంధుకు 72,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కేసీఆర్. రైతు బీమాకు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం. రైతులకు ఉచిత కరెంటు కింద 61,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. గొర్రెల పంపిణీ కింద 5,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఆసరా పెన్షన్లకు 61,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టాం, నర్సింగ్ కాలేజీలు కట్టాం. ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్ భవనాలు కట్టాం. ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీసులు కట్టాం. 1000 గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. 68 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ఉత్పత్తిని 2,22 లక్షల మెట్రిక్ టన్నులకు వరి ధాన్యం ఉత్పత్తిని పెంచి చూపించాం. ఇవన్నీ బీఆర్ఎస్ సాధించిన విజయాలు కాదా? ఇవన్నీ పక్కకు పెట్టి అప్పుల మీద గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఇవాళ ఏమైంది? మీరు చెప్పుడు, మేం చెప్పుడు కాదు, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 3,22,000 కోట్లు మాత్రమే. మీరు చెప్పే 7 లక్షల కోట్లంతా బోగస్ 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 అని ఇలా ఆర్బీఐ రిపోర్టుతో నిజాలన్నీ బయటకు వచ్చినాయి. మీ గోబల్స్ ప్రచారం అంతా పటాపంచలైపోయింది. థ్యాంక్ యూ.